ఇక బతకడానికి ఎన్నో దారులని చాలా మంది భావిస్తారు. అందుకే అడుక్కొని కూడా సంపాదించి బతుకుతున్నామంటారు. కానీ ఈ నగరంలో మాత్రం అడుక్కొని తినేవాళ్ళు కాదు, బిచ్చం వేసే వాళ్ళపై కేసులు పెడతారు. ఇది ఇండియానా, లేదంటే అమెరికానా, లేదంటే ఏ యూరప్ కంట్రీ అనుకునేరు. కాదు కాదు, ఇది ఇండియాలోనే, మన పక్కనే ఉన్న నగరం. బిచ్చగాళ్లకు డబ్బులు ఇస్తే ఇప్పుడు ఆ నగరంలో పోలీస్ కేసు నమోదవుతుంది. భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరమైన ఇండోర్ ఇప్పుడు బిచ్చగాళ్లు లేకుండా చేయాలని నిర్ణయించింది. వీధుల్లో బిచ్చగాళ్లు లేకుండా ఉండేలా ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి జిల్లా యంత్రాంగం యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోతోంది. భిక్షాటనను నిషేధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపారు. భిక్షాటన వద్దని, తాము ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామని చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యాత్ర ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని తెలిపారు. జనవరి 1 నుంచి ఎవరైనా భిక్షాటన చేస్తూ కనిపిస్తే వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తామన్నారు. ప్రజలకు అన్నదానం చేయడం ద్వారా పాపంలో భాగస్వాములు కావద్దని ఇండోర్ నివాసితులందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్ వీధులను యాచకుల రహితంగా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు దేశంలోని 10 నగరాలు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్పూర్, పాట్నా, అహ్మదాబాద్ లో యాచకులు లేకుండా చేయాలని చూస్తోంది. యాచక వ్యతిరేక ప్రచారం సందర్భంగా ఇండోర్ పరిపాలన కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలను తీసుకుంది. ప్రాజెక్టు ఆఫీసర్ దినేష్ మిశ్రా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నివేదికలు సిద్ధం చేసినప్పుడు కొంతమంది బిచ్చగాళ్లకు పక్కా ఇల్లు, మరికొందరు పిల్లలు బ్యాంకులో పనిచేస్తున్నారన్నారు. ఒకసారి తాము ఒక బిచ్చగాడి వద్ద 29,000 గుర్తించారన్నారు. మరొక బిచ్చగాడు డబ్బు అప్పు చేసి వడ్డీకి తీసుకున్నాడన్నారు. మధ్యప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా మాట్లాడుతూ ఇండోర్కు చెందిన ఒక సంస్థ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలిచిందన్నారు. బిచ్చగాళ్లకు 6 నెలల పాటు ఆశ్రయం కల్పించి వారికి పని కల్పిస్తామన్నారు. ప్రజలను భిక్షాటన నుంచి విముక్తి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు.